రాష్ట్రంలో మరిన్ని ముఖ్యమైన వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కోల్కతాలో సెంచరీ ప్లైబోర్డ్స్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశం సఫలమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. సెంచరీ ప్లైబోర్డ్స్ కార్యకలాపాలను ఏపీలో విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు పీపీపీ పద్ధతిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు, స్థానిక ఐటీఐలను దత్తత తీసుకోవడంపై చర్చించినట్లు లోకేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి డీఎస్బీవీ స్వామి పంపిణీ చేశారు. 92 మందికి 95.82 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో 1856 మందికి 15.25 కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ భానుమతి, పశ్చిమ గోదావరి జిల్లా జడ్జిలు దర్శించుకున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని వారు ఆకాంక్షించారు. మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని ప్లాస్టిక్ వస్తువుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించి 5 లక్షల విలువైన సామగ్రి కాలిపోయినట్లు షాపు యాజమాని తెలిపారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై ట్రాన్స్పోర్ట్ వాహనంలో అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ వైర్, మెడికల్ వస్తువులు, బ్యాటరీలతో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్న వాహనంలో పొగలు వచ్చి మంటలు వ్యాపించడంతో వస్తువులు దగ్ధమయ్యాయి. సుమారు 30 లక్షల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో లఘువమ్మ కొండ వద్ద గిరి ప్రదక్షిణకు వీలుగా రహదారి ఏర్పాటుకు భూమి పూజ చేశారు. సరైన రోడ్డు లేక భక్తులు పడుతున్న ఇబ్బందుల్ని తీర్చేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కడప జిల్లా చక్రాయపేట మండలం కుమార కాలువలో విషాదం నెలకొంది. పాపాగ్ని నదిలో ఇసుక క్వారీ గుంతలో పడి 2 సోదరులు మృతి చెందారు. పెంట్లిమర్రి మండలం కారపురెడ్డిగారి పల్లెకు చెందిన రాజవర్ధన్ రెడ్డి, జయంతిరెడ్డిగా గుర్తించారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే తమ పిల్లలు చనిపోయారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విశాఖ గాజువాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. యువకుడు ఆటోనగర్ ఎంఎస్ఎంఈ కార్యాలయం రోడ్డు వైపు బైక్పై వెళ్తుండగా లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఘటన జరిగింది.